హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. పప్పుచారుకి పప్పు ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్. కాకరకాయలు అయితే వేపుతున్నాను. ఫుల్ వీడియో షర్మిల కిచెన్ 3671 ఛానల్లో పెడతాను. ఫుల్ వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇవాళ అయితే పలావ్, చికెన్ కర్రీ, పప్పుచారు, కాకరకాయ వేపుడు, టమోటా పచ్చడికి రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ చేసుకొని మా నాన్నగారికి క్యారేజీ పంపించాలి. అందుకే ఇవాళ సండే అయినా పొద్దున్నే లేచి మొత్తం మొదలు పెట్టేశాను ఫ్రెండ్స్. చూడండి, కాకరకాయలు అయితే వేగుతున్నాయి. ఇందులో ఉల్లిపాయ అయితే రెడీ చేసుకున్నాను, కోసి పెట్టేసుకున్నాను సన్నగా తరుకొని. ఈ కొంచెం ఎరిపోయాక ఉల్లిపాయ అయితే అందులో వేసేసి కొంచెం సేపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇదైతే దించేస్తాను. చింతపండు అయితే నానబెట్టుకున్నాను, పులుసు తీయాలి. పప్పుచారు అయితే మరుగుతుంది ఫ్రెండ్స్. కాకరకాయ ఎప్పుడైతే అయిపోయింది, దాంట్లో కారం అయితే వేసేసాను. కారం, ఎల్లుల్లిపాయ కారం, తాలింపులు, కరివేపాకు మొత్తం వేసేసాను ఫ్రెండ్స్. కారం అయితే అయిపోయింది. కాకరకాయ కారం ఇదేమో పప్పుచారు మరుగుతుంది. చూడండి, పప్పుచారు అయితే మరుగుతుంది. మా నాన్నగారికి పచ్చిమిరకాయలను, టమోటా, ఉల్లిపాయ వేస్తే చాలు ఫ్రెండ్స్. తొక్కు మొత్తం వేస్తే ఊరుకోరు, తినరు, ఇష్టం ఉండదు. కాకరకాయ ఎప్పుడైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంది. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సన్నగా కోసుకున్నాను. చక్కగా వేపేశాక ఉల్లిపాయ కూడా సన్నగా కోసేసి వేసి అవి కూడా మగ్గాక ఉప్పు, సాల్ట్ కూడా కొంచెం వేసాను మగ్గే వరకు. లాస్ట్లోనేమో పసుపు వేసేసాను. జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, కారం మొత్తం దంచేసి చక్కగా వేసాను ఫ్రెండ్స్. కానీ సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. కరివేపాకు వేసాను, తాలింపులు వేసాను, మొత్తం వేసాను. చూడండి కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు ఇదైతే మరుగుతుంది, వేస్తున్నాను ఫ్రెండ్స్. పప్పుచారు అయితే మరిగిపోయింది. చూడండి, పప్పుచారు అయితే మరిగింది చక్కగా. దింపైతే వేస్తున్నాను. జీలకర్ర, తాలింపులు, ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, ఒక లవంగా కూడా వేసాను ఫ్రెండ్స్. పప్పుచారుకి లవంగా వేస్తే సూపర్గా ఉంటుంది టేస్ట్. అయితే లవంగా ఒకటి వేసాను. తాలింపు వేసేస్తే పప్పుచారు పని అయితే అయిపోయింది. చూడండి, పప్పుచారు మా నాన్నగారికి పప్పుచారు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకే పప్పుచారు కాసి టమాటా పుదీనా చట్నీ చేశాను. తర్వాత ఏమో కాకరకాయ వేపుడు చేశాను. ఇవన్నీ ఫుల్ వీడియో పెడతాను ఫ్రెండ్స్. చూడండి, ఎప్పుడైనా సరే తాలింపు చక్కగా ఎర్రగా వేగాలి ఫ్రెండ్స్. మనం తాలింపు వేయగానే చర్రని సౌండ్ వస్తే రాగానే మూత వేసేయాలి. ఆ టేస్టే వేరేగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక చేత్తో తీసి ఒక చేత్తో ఇలా వేయాలంటే మాత్రం కుదరట్లేదు ఫ్రెండ్స్. చూసారా, తాలింపు ఎప్పుడైనా సరే చక్కగా ఎర్రగా తాలింపు కాలితేనే టేస్ట్గా సూపర్గా ఉంటుంది. చూడండి ఎలా ఉంది. కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్, ఎలా ఉందో పప్పుచారు. పప్పుచారు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఉంటా, బాయ్.